वातापि गणपतिं भजे हम वातापि गणपतिं। పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. మనందరం కూడా ఇక్కడ మన గ్రూప్ ఏర్పడడానికి ఇంత అందంగా చేసుకోవడానికి కారణమైనటువంటి మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఏ వేస్తారండి, కో వేస్తారా, వేస్తారా, ఎడమల్లా ఏ సెక్షన్, బి సెక్షన్, ఏ ఎడమలేదు మాకు లేదా? ఓకే, మన మధ్యన మన గురువులు ఉన్నారు, శాస్త్రి మాస్టర్ గారు, జనార్దన్ మాస్టర్ గారు, ఒకసారి రాజలక్ష్మి మేడం గారు, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా అడుగుతున్నాం అండి. అన్నారు సార్, ఎప్పుడు చూసినా కారు 100 స్పీడ్ లో వెళ్తుంది, ఎప్పుడు చూసినా లోన మాస్టర్ అనుకునే వాళ్ళు. అవును సార్. అవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్యలవిడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు వాని ఆత్మభవ ఈశ్వరునే శరణంబు వేడెదం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈరోజు ప్రజలు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, ముచ్చటగా ఉంది. ఇది ఎవరిని పోలికగా నేను కట్టలేకపోయాను. చిన్నప్పుడు చూసిన అమ్మాయిల్ని ఇప్పుడు చూస్తుంటే అమ్మలు అయిపోయారు కదా మరి చాలామంది. అలాగే పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న పిల్లలు ఉన్నారు, వ్యవసాయం చేసుకొని మనకు అన్నం పెట్టేటటువంటి కర్షకులు ఉన్నారు. అలాగే చాలామంది నేను చాలామంది టీచర్స్ని కూడా మేడం గారిని బాగా చూశాను. ఆవిడ బాగా చిక్కిపోయారు. అప్పుడు ఎంత చక్కగా ఉండేదో, ఆవిడ ఒక యాక్టర్లా ఉండేది ఆవిడ. మేము అంచేత మాది మీరు ఇంత మేస్టార్ని తీసుకురావాలి ఈ స్టేజ్ మీదకి అని ఎక్కడ రాజమండ్రిలో పాపం అబ్బాయి వచ్చి మా ఇంటికి ఇద్దరు వచ్చి 2 సార్లు వచ్చి రావాలి తప్పకుండా అని చెప్పారు. మీ అందరికీ మా మీద ఉండేటటువంటి భక్తి తత్పరతకి చాలా ఆనందం వేస్తుంది. మరొకటి ఏంటంటే రాయప్రోలు వారు అన్నట్టు, ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము.
ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి దివ్యలోకమున పుణ్యలోకమున ఏ మంచి పువ్వులను పూజించినావో నిన్ను మోసే ఈ తల్లి కనక గర్భమున. అంచేత భారతదేశమే సిరుల తల్లి. ఈ సిరుల తల్లిని చూసి అనేక దేశాల వాళ్ళు మన మీద దండయాత్రలు చేసి ఆఖరికి మొత్తం అంతా ఇంగ్లాండ్ వాళ్ళు మొత్తం అంతా దోచుకొని వెళ్ళిపోయారు. దోచుకొని ఈవేళ దోచుకున్న సొమ్ముని మళ్ళీ మరొకళ్ళు దోచుకుపోయారు. ఈ ఆంగ్లేయులకి ఈ యూరోపియన్స్కి ఇదే తతంగం, మొత్తం దేశాలను దోచేయడం. ఇది మనకి ట్రంప్ గారు మాకు చాలా నాలెడ్జ్, ఇది వరకు ఇలాంటి టీవీలు లేవు. ఇప్పుడు ట్రంప్ గారి గురించి ఎన్ని విషయాలు వింటున్నామో, ఇంగ్లాండ్ వాళ్ళ గురించి ఎన్ని విషయాలు వింటున్నామో, మొత్తం చరిత్ర అంతా మన టీవీలో వచ్చేస్తుంది నిత్యం. అయ్య బాబు ఇన్ని చేశారా, మన ఇంత ఇలా గొల్ల చేశారా, అయినప్పటికీ మనం తలెత్తుకు నిలబడ్డాం. మనకి భారతదేశమే రత్నగర్భ. ఈ రత్నగర్భకి అనేక దేశాల్లో దండయాత్రలు చేసి మనం దోచుకుపోయినా మన సంస్కృతి కొంచెం కూడా పోలేదు. ఇంకా మన భారతదేశం యొక్క కీర్తి పతాక ప్రపంచమంతా మన మోడీ గారి ద్వారా వ్యాపించడం చాలా ఆనందంగా ఉంది. అలాంటి ప్రైమ్ మినిస్టర్ మనకు ఉండాలి. మన దేశాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి పయనించాలి. ఈ రోజుని అమెరికాలో మన వాళ్ళు లేకపోతే అక్కడ సంస్థలు నిలబడవు అనేటటువంటి స్టేజ్ తెచ్చుకున్నామంటే మనం ఎంత గర్వకారణం ఈ దేశంలో పుట్టడం. అంచేత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏదో ఒక పెద్ద పోస్ట్ అనమాట, సిఇఓలు. నేను ఈ పామర్ స్కూల్లో మా 2 అబ్బాయిలు చదివారు. నేను గర్వకారణంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ స్కూలు మన బాపిరాజు గారు మా హెడ్ మాస్టర్, ఆయన ఇస్కాన్లో చేరిపోయాడు. ఆయన పాపం ఆయన ప్రతి వారం నేను ఇస్కాన్ కడతాను, ఆయన్ని కలుస్తాను, ఏంటై విశేషాలు అంటాడు. ఆయన ఇస్కాన్లో చేరిపోయి ఆయన పాపం తల్లిదండ్రులు ఆయన మన దేశానికి ఒక మంచి రాణింపు తీసుకొచ్చారు ఆయన. ఎందుకంటే ఇస్కాన్లో ఉండి ఇస్కాన్ వ్యాపకంలో ఆయన మంచి స్టేజ్లో ఉన్నాడు ఆయన. అలాగే ఇక్కడ మా స్కూల్లో, ఈ స్కూల్లో చదివిన పిల్లల్లో ఒక అబ్బాయి అంటే స్వకర్ష కాదు, మీకు చెప్తే మీకు ఆనందిస్తారని చెప్తున్నాను. మామూలు ఎలిమెంటరీ, ఇక్కడ ఈ ఎలిమెంటరీ దీని పూర్వం ఏమనేవారంటే మన బడుల్ని దుప్పల పెట్ట, ఆ కాన్వెంట్లేమో అవి గొప్ప పెట్ట. అలాంటి బడిలో చదువుకున్న వాళ్ళందరూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పాత తరం వాళ్ళందరూ ఇలాంటి బడిలో చదువుకొనే, హై స్కూల్లో చదువుకొనే పానాసోనిక్, నేషనల్ పానాసోనిక్. ఇప్పుడు వాడు నన్ను చెప్పేది ఏంటంటే జపాన్ నువ్వు చూడలేదు కదా, తీసుకెడతాను, మీరు రెడీగా ఉండండి అన్నాడు. అంటే నేను అన్నది ఏంటంటే అమెరికా 2-3 సార్లు వెళ్ళానండి. వాడు 25 ఏళ్ళు అయింది ఇక్కడి నుంచి వెళ్ళిపోయి. అయితే మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మన సంస్కృతిని ఏమాత్రం మర్చిపోలేదు వాడు. ఇక్కడ మేము వెజిటేరియన్స్, అక్కడ నాన్ వెజ్ ఎక్కువ, మొత్తం అమెరికా అంతా. ఈ వేళ వరకు వాళ్ళకి కోడిగుడ్డు అంటే తెలీదు. బిస్కెట్లు పుట్టుకుంటే అందులో తాతగారు ఎగ్ ఉంటుందండి, వద్దంటుంది మా అమ్మాయి మనవరాలు. ఇస్కాన్లో వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. మొన్న ఇస్కాన్ రాజమండ్రి శాఖకి మా మనవరాలను తీసుకెడితే ఏం చేస్తున్నామమ్మా అంట ఇస్కాన్లో అంటే ఏదో చెప్పింది. వెంటనే ఆయన ప్రసాదం తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఇచ్చాడు. అంత ఆనందపడ్డాడు. ఇస్కాన్లో అమెరికాలో నువ్వు ఉండి చేస్తున్నావా సేవని అంచే అనేటటువంటి ఆ భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత ఈవేళ ప్రపంచానికే ఒక మోడల్ బుక్. యూనివర్సిటీల్లో అమెరికన్ యూనివర్సిటీల్లో భగవద్గీత ఒక పాఠ్యాంశం. మనం భగవద్గీత మన గీత మన రాతని మార్చేటటువంటి మహాగీత, మహాభాగ్యం. అటువంటి దాన్ని ఆ రష్యాలో అనువదించి రష్యాలో తర్జుమా చేసి మన మోడీ గారు ఆయనకి ప్రెజెంటేషన్గా రష్యన్ భాషలో ప్రెజెంటేషన్గా ఇచ్చారు. అంచేత ఇంకా అమెరికాలో ఎలాగా మన భాష భగవద్గీత పాఠ్యాంశంగా ఉంది. అంచేత మీరందరూ దేశభక్తి కలిగి ఉండి ఈ పుణ్యభూమిలో పుట్టడమే మన అదృష్టం. ఈ అదృష్టాన్ని మీరు చక్కగా మనం పుట్టినందుకు మనం గర్వపడాలి. నాకు ఈవేళ మీ అందరూ పాపం చూస్తూ ఎంత ఆదరంగా ఆహ్వానించారో చూస్తుంటే ఇంత భక్తి మీలో ఇంకా ఉంది అంటే అదే భారతదేశం యొక్క గొప్పతనం. అంచేత భారతదేశంలో ఉండేటటువంటి
ప్రతి సంస్కృతి మన నరాల్లో జీర్ణించుకుపోయింది. ఈ సంస్కృతిని కాపాడేటటువంటి వీరులు మీరు. అంచేత స్త్రీలు చక్కగా ఆ అమ్మాయిని చూస్తుంటే ఆ అమ్మాయి ఒక్కొక్క అమ్మాయి నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఈ అమ్మాయి రమణ గారి అమ్మాయినా అలాగా ఆయన ఆఖరికి అంటే నాకు 78 years అర్థమైందండి. అంచేత ఇలాగా బండి నడుస్తుంది. మా మా మిస్సెస్ చాలామంది అవుదూరు స్కూల్లో చేసింది, తర్వాత పామర్ ఎలిమెంటరీ స్కూల్లో చేసింది. పాపం అతను అన్నాడు మరి రమ్మనండి ఆవిడని కూడాను, చిన్నపిల్లలు చదువుకున్నాం మేము అని అంటే ఆవిడని తీసుకొచ్చిన ఆవిడ సిగ్గుపడింది రావడానికి. అంచేత పాపం అతను మరీ చెప్పాడు మీరు రండి. ఆవిడ కూడా సర్వీసు పామర్రు, అమదూరు, పానింగిపల్లి ఈ 3 గ్రామాల్లోనూ చేసింది. అక్కడ హెడ్ మిస్ట్రెస్గా వస్తే కూడా మాకొద్దు బాబు హెడ్ మిస్ట్రెస్ వద్దు అని ఆ స్కూల్లో పని అక్కడ పదవీ విరమణ ఒకేసారి చేసాం. అంటే ప్రభుత్వానికి మేము ఎంత మిగిల్చామంటే నాకు 1 సంవత్సరం మా నాన్నగారు ఎక్కువ వేశారు, 2 సంవత్సరాలు ఆవిడకి ఎక్కువ వేశారు. దానివల్ల ప్రభుత్వానికి మిగులే మా వల్ల. వినయాద్యాతి పాత్రత్వా ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతసుఖం. ఎవరు ఏం చేసినా సరే విద్య వల్లే వినయం వస్తుంది, వినయం వల్లే పాత్రత క్వాలిఫికేషన్ వస్తుంది, పాత్రత వల్ల ధనం వస్తుంది. ఆ ధనాన్ని మనం దేశం గురించి కానీ మనకి అయిన తర్వాతే తన్నుమాల ధర్మం అని నేను చెప్పటం లేదు. అంచేత మన దానాలు ధర్మాలు చేసి మన సంస్కృతిని నిలబెట్టాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇతోధికంగా మీరు మన సంస్కృతిని నిలబెట్టండి. అనేక అన్య మతాలు ఆయన అంటూ ఉంటాడు ఇస్కాన్లో, ఆయన ఎడారి మతాలు వచ్చేసి ఈ దేశాన్ని చాలా చిన్నాభిన్నం చేశాయి. అయినప్పటికీ మనం నిలబడ్డాం. ఇప్పుడే కాదు ఎప్పుడూ నిలబడతాం. వాళ్ళకి తెలియక ఆ మతాల్లో చేరి ఉంటారు కానీ వాళ్ళందరూ హిందువులే అని నేను గాఢంగా నమ్ముతున్నాను. ఈ సభ ఈవేళ ఆనందంగా గడుపుకోవడానికి వచ్చాం కాబట్టి మీరు మీ తాలూకా ఇక్కడికి వచ్చి ఒక్కొక్కళ్ళు మీరు ఏం చేస్తున్నారు, మీ ఉద్యోగం అవన్నీ కూడా చెప్పమని నేను ఇస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పూర్వ విద్యార్థులందరికీ నా శుభాభివందనాలు. ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటూ యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణాం వరదండమండితకరా या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः. చెప్తానంటే అయితే మీరందరూ వివాహితులే కాబట్టి అందులో బ్రహ్మగారు 3 మాటలు చెప్పారు. అర్ధేచ కామేచ 3 మాటలు చెప్తారు వివాహం చేసేటప్పుడు. ఆ 3 ధర్మేచ అర్ధేచ కామేచ అని ఆ 3 విషయాల్లో కూడా ఆ 3 విషయాల్లో 300 విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు మీకు తెలియవు. ఆ 3 విషయాలు పాటిస్తే మీ జీవితం అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఆరోగ్యంగా ఆనందంగా జీవనం జరుపుకుంటారు. సంపాదన, ఆ సంపాదన చాలా రకాలుగా ఉంటాయి. న్యాయబద్ధంగా చక్కగా చేసి దాన్ని సద్వినియోగం చేస్తూ పేదవాళ్ళకి ఇస్తూ ఉన్న దాంట్లో దాచుకుంటూ భవిష్యత్తు కట్టే పెట్టుకుని అభివృద్ధికి ఇంకా ఇంకా ధర్మ మార్గంలో నడవమన్నాడు. ధర్మ మార్గం అంటే బోల్డ్ ఉన్నాయి. అయితే మీకు 2 ముక్కలు చెప్తాను, 2-3 ముక్కలు. ధర్మ మార్గం అంటే అధర్మ మార్గంగా వెళ్ళకూడదు. మనం అన్యాయంగా వాడిని లాగేసుకోవడం, మనం డెవలప్ అయిపోవడం, వాడిని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి వాటితో చేసి వాడిని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడతాం. మనం బంతి గోడను కొడితే మళ్ళీ ఆ బంతి మనకే తగులుతుంది. అంచేత అడుగు ఒక్క నేల కాలుకు అడుగు నేల. మీకు సూక్ష్మంగా చెప్పాలంటే తెలుగు సూత్రాలు ఉన్నాయి. అనకురా అనుభవించావు, చెరపకురా చెడేవు, పూజ కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు, ఇవన్నీ కూడా చిన్న చిన్న పిల్లలకి అర్థమయ్యేటట్లుగా అంటే
అర్థమవుతుందా? మీ వృత్తి ఏమిటో ఆ వృత్తే దైవము. దైవం మీ వృత్తిని దైవంగా భావించి ఆ వృత్తిలో మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి. కానీ ఏదో వెళ్ళాం, డబ్బులు జీతాలు ఇస్తున్నారు, పుచ్చుకుని టేబుల్ వేసుకుని వచ్చేసి జలసాలు చేసేస్తున్నాం, ఆ టైప్లో ఉండకూడదు. ఇప్పుడు మేము జాబ్ చేసాం, కానీ ఉద్యోగాలు చేసాం, కానీ వృత్తి ధర్మంగా పిల్లలకి న్యాయం చేసి చక్కగా వాళ్ళని మన సొంత బిడ్డలాగా చూసుకుని ఈ రోజున మమ్మల్ని సొంత పెద్దవాళ్ళు ఒక తండ్రిలాగా తల్లిలాగా భావించి చక్కగా ఎంత ఇదిగా చూసారో దీని గురించి మేము ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చేసాం నలుగురు. మీ యొక్క ఇది చూతురి గారిని రండి అంటాను. ఇగో మా కోడలు గారు, మా మనవలు వాళ్ళందరూ వచ్చారు, మా కోడలు ఫ్రెండ్స్ వాళ్ళు, టీచర్స్ వాళ్ళు కూడా మీ యొక్క ఇది చూద్దామని వచ్చారు వాళ్ళు. ఆ విధంగా మనం మసులుకుంటే చాలా బాగుంది. మనం జీవితంలో ఎంత పోగొట్టామో, ఎంత సంపాదించామో, ఏం చేసామని కదా వాళ్ళ యొక్క చదవ, వాళ్ళ వల్ల మనం ఇంత వాళ్ళ అయ్యాం కాబట్టి వాళ్ళకి దండం పెట్టుకోవాలి. 2, ఇంకా ముసలి వాళ్ళు కనపడతారు. ముసలి వాళ్ళు కనపడినప్పుడు వాళ్ళకు కూడా దండం పెడితే వాళ్ళు కేవలం దైవ స్వరూపులే, వాళ్ళకి ఇతరత్ర ఏ కోరికలు ఉండవు. అలాగే చిన్నపిల్లలు కూడా దైవ స్వరూపులే, వాళ్ళు చాలా ప్రేమగా చూసుకోవాలి. తర్వాత ఇంకోటి ఇంకా చెప్పవలసింది ఏంటంటే, చెప్పాలంటే బోర్డు ఉంటాయి. అప్పటి మీకు ఇప్పటి పిల్లలకి మీకు ఎంత వ్యత్యాసం ఉందో. ఎంతో ఉన్నత విద్యలు అభ్యసించి ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లోని రాణిస్తూ ఉన్నారు. దీని అంతటికీ కారణం ఏంటంటే ఆ రోజు మన గురువర్యులు అందరూ కూడా మనకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి పూర్వపు గురువులు. అలాగే మన మధ్యన ప్రజెంట్ మన తరాన్ని, మన పిల్లల తరాన్ని తీర్చిదిద్దుతున్నటువంటి ఇతర టీచర్స్ కూడా మన మధ్యన ఉన్నారు. వారిని సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. భీమరాజు మాస్టర్ అండ్ స్టేజ్ మీద అలాగే చేస్తున్నారని మీరు అందరూ అనుకుంటున్నారని చెప్పేసి మన మధ్యన సంవత్సరాలు బతకాలి అని మనం అనుకుంటే కనుక మనం తెలుసుకోవాల్సింది శాస్త్రి మాస్టర్ని, జనార్దన్ మాస్టర్ని మనం తెలుసుకోవాలి. అర్థమైందండి? మనం చదువుకున్నప్పుడు ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆ భగవంతుడు ఇంకా నిండా ఆరారోగ్యాలు ఇచ్చి మళ్ళీ మనం కలిసినప్పుడు కూడా మనతో పాటు వాళ్ళ అనుభవాలు చేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ దేశంలో మరువద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరువద్దు. నీ ధర్మం, నీ సంఘం, నీ దేశంలో మరువద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరువద్దు. సత్యం కోసం సతినే అమ్మినదెవరు? హరిశ్చంద్రుడు. తండ్రి మాటకై కానలకేగినదెవరు? శ్రీరామచంద్రుడు. అన్న సేవకే అంకితమైనది ఎవరన్నా? లక్ష్మణ. పతి దైవమని తరించిపోయినదెవరమ్మా? సీతమ్మ. ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుట ధర్మం, అనుసరించుట నీ ధర్మం. నీ ధర్మం, నీ సంఘం, నీ దేశంలో మరువద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహానాటి బ్రహ్మన్న. మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విప్పెను వేమన్నా. వితంతువుల విధి వ్రాతను మార్చి బ్రతుకులు పండించే కందుకూరి తెలుగు భాషను ప్రజల భాషగా తీర్చిదిద్దెను గురజాడ. ఆ సంస్కర్తల శయరంగం నీవు నిలిచిన సంఘం, నీవు నిలిచిన ఈ సంఘం. నీ ధర్మం, నీ సంఘం, నీ దేశంను మరువద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరువద్దు. ఆంధ్రకేసరి టంగుటూరి తెలుగు వారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి. దేశభక్తులు దేశం, నీవు పుట్టిన భారతదేశం, నీవు పుట్టిన ఈ దేశం. నీ ధర్మం, నీ సంఘం, నీ దేశంను మరువద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరువద్దు. ఈ మాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు.
ఇది ఒక సినిమా Claps, claps. గోడలు దిద్దిన కాపనం అనే సినిమా కోసం రాశారు. ధన్యవాదాలు. సినిమా పాట అయినా దేశభక్తి గేయం అని పాడాను. పోయేది చూసి మీరు ఎవరో ఆశ్చర్యపడి చప్పట్లు అవి కొట్టకండి మరి. ఓకేనా? కొడతారా? ఓకేనా? దేంతో కొట్టాలి చెప్పు. వెల్కమ్. నిజంగా మనవాడు పురస్కంధాలతో వేసుకుని మనకింతగా తోడ్పాటు చేస్తున్నాడు. మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చాము. అందరూ కూడా వెళ్ళేటప్పుడు మనవాడిని ఒక ఆట ఆడుకుని వెళ్ళిపోతాం. ఓకేనా? ఏమిచ్చి కొట్టాలి? సరే వందే మాత్రం గేలా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత శోభినీ సుహాసినీ సుమధురభాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే సహస్ర నారీ హృదయ నేత్రి జయ జయ రామచల చేలాంచల జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల జయ జయ సశ్యామల సుశ్యామ చల చేలాంచల జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళ జయ దిశాంతగత శకుంత దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ జయ దిశాంతగత శకుంత దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జిల్లా పరిషత్ హై స్కూల్ పామారు 1999-2000 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు జరిగే కార్యక్రమంలో మన ఉపాధ్యాయుల్ని మన గురువుల్ని మనం సన్మానించుకున్న తర్వాత మన యొక్క రాతలు గీతలు ఇక్కడ మాట్లాడుకుందామండి. మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమధుల శోభిని సుహాసిని సుమధురభాసిని సుఖదం వరదం మాతరం వందే మాతరం.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः ज्ञानप्रदाय गुरवे नमः रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः कृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संस्कारं सततं देहि अनवरतं मे आशिषं गुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः
పండగ వాతావరణం ముందే వచ్చేసింది. ఇక 2K బ్యాచ్ చాలా 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 యాక్టివ్. నేను అప్పట్లో చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఇక్కడ నుంచి వెళ్ళాక పెద్దాపురపాడు స్కూలే ఎంత ఇప్పటికే అక్కడే. పాఠం చెప్పట్లా, నోటి మీద వేసి కూర్చున్నారు, అనుభవం చెప్తున్నారు మనకి. అందరూ ఎక్కడెక్కడి నుంచో ఇంత గ్యాదర్ అయ్యి అంటే 5 సంవత్సరాల క్రితం 10th క్లాస్ అంటే గ్రేటే. ఈ 10th క్లాస్ అయ్యే సిల్వర్ జూబ్లీ అయ్యి 2 సంవత్సరాలు సార్. అంటే మీ పిల్లలు వాళ్ళందరూ కూడా దాదాపుగా డిగ్రీలో చదువుతా అట్లాంటి విషయం వాళ్ళు కూడా సెటిల్ అవుతారండి. గుడ్. ఇప్పుడు నేనేంటంటే పెద్దపాళ్ళు మళ్ళా నా దగ్గర చదువుకున్న విద్యార్థులు వాళ్ళ పిల్లలు కూడా చెప్తాను. 2.5 years ఉంది సర్వీస్. చాలా సంతోషం మీకు అందరికి కూడా. ఆల్ ది బెస్ట్. అందరు కూడా బాగుండాలి. మీ పిల్లలు కూడా వృద్ధిలోకి రావాలి. లేకపోతే చదివించాలి బాగా ఇది మీరు చదువు. కానీ ఒక విషయం చెప్పాలి, ఆ రోజులు చాలా 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 మంచివి. ఇప్పుడు జనరేషన్ తర్వాత జనరేషన్ చాలా మార్పు వచ్చేస్తుంది. అప్పుడు చాలా చక్కగా పుట్టిన తిట్టిన ఒబిడియంట్గా చక్కగా చదవడం విధానం అంతా ఉండేది. ఎవరో కాపీ కూడా లేకుండా, లేకపోతే చదువుదాం నేర్చుకుందాం, చెప్పిన సబ్జెక్టు విందాం, అలా ఏ మంచి మాట చెప్పినా చక్కగా విందాం అనేటువంటి ఒక రకమైనటువంటి వాతావరణం. ఇప్పుడు రాను రాను పొరవాడు ఎప్పుడు రిటైర్ అయిపోదామా అన్న ఫీలింగ్స్. నిజంగా వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ ఇచ్చేస్తాం, గవర్నమెంట్ సిటీ హెల్త్ ఉంటే 50% ఆఫ్ టీచర్స్ వెళ్ళిపోయి. అంటే విద్యా విధానం అంతలాగా మార్పులు, వక్రీకరణలు, తర్వాత జనరేషన్లో వచ్చినటువంటి మార్పు. ఇప్పుడు స్టూడెంట్స్ అప్పుడు గురుభావం, భక్తి శ్రద్ధ. ఇప్పుడు మిమ్మల్ని అందరూ చూస్తుంటే అవే గుర్తు వస్తాం. ఇప్పుడు అంత ఫ్రెండ్లీనెస్, అంతా ఈ సెల్ ఫోను లేకపోతే కల్చర్ మారిపోవడం, మీడియా ఇలా ఒక రకం. అయినా కానీ నేను ఎగ్జిస్ట్ అయిపోయాను. నాటి నుంచి నేటి వరకు అంటే అప్డేట్ అవ్వాలన్నమాట. అప్డేట్ అయిపోతుంటే మనకి ఇబ్బంది ఉండదు. రెండోది ఏంటంటే ఏ పని చేసినా మనం చేసే పని వృత్తిని ప్రేమించాలి. అదనమాట. ఐ లవ్ మై ప్రొఫెషన్. సో అందుకే కొంచెం సంతోషంగా హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నాను అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీరు కూడా చక్కగా కొద్దిగా ఏదన్నా ఎక్సర్సైజ్, వ్యాయామం, అప్డేట్ అయితే ఏదో కొంచెం జిమ్ ఎలాంటివైనా మీకు ఎవరికి అందుబాటులో ఏది ఉంటే అలా కొంచెం చేసుకోవాలి. ఆ డైట్ మెయింటెనెన్స్ కూడా చక్కగా చేసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండి మీ పిల్లలకి ఇంకా మంచి సర్వీస్ ఇవ్వగలుగుతారు. నేను ఒకటి అనుకుంటాను, ఫిట్గా హెల్తీగా ఉంటేనే ఏ సర్వీస్ అయినా నలుగురికి ఉపయోగపడగలుగుతాం. లేదంటే నలుగురు చేత మనం చేయించుకోవాలి, అంతే కదా. అలా ఉండకూడదు. ఎందుకంటే మనం ఇప్పుడు సర్వీస్ చేసేలాగే హెల్తీగా హ్యాపీగా ఉండాలి, అలాగే పోవాలి దేవుడు పిలిచిన సరే. కాబట్టి మీరు కూడా అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవేనా మనం నలుగురికి ఉపయోగపడాలంటే మనం హెల్తీగా ఉంటేనే మన తరానికి మనం మంచి భవిష్యత్తు ఇవ్వగలం. లేదంటే మనం లేకుండా మన పిల్లల భవిష్యత్తు ఉండాలంటే ఉండదు. కాబట్టి మాస్టర్ చెప్పినట్టు ప్రతి విషయాన్ని కూడా మీరు అందరూ ఆచరించాలని మాస్టర్ తరఫున కోరుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు మన మధ్యన ఎంవి సత్యనారాయణ సార్ ఉన్నారు. సార్ని సత్కరించుకుంటున్నామండి.
అందరూ కూడా ఏదో జీన్స్ సినిమాలోని సెలవు వస్తే కొలంబస్ కొలంబస్ అన్న పాట పాడుకుందాం కానీ ఎవరు మాట్లాడలేదు. లేనప్పుడు బాగుందండి ఇంకా బాగుంటారు నాకు. అందరికీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి మేడం చెప్పండి. చేశానంతే 97 జనవరి 7వ తారీఖుని జాయిన్ అయ్యానండి. నేను అంతకుముందు నేను సంటాన్ స్కూల్లో చేశాను, కాకినాడ సంటాన్ స్కూల్లో చేస్తే అక్కడ పిల్లలందరూ చాలా క్రమంగా ఉండేవారు, భక్తిపరంగా ఉండేవారు. అక్కడ నేను 3 ఇయర్స్ అక్కడ చేసిన తర్వాత పర్మనెంట్ అయ్యాను. పర్మనెంట్ 7 పోస్ట్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా అసలు సెలవు ఇచ్చేవారు కాదు. 3 టైమ్స్ టైఫాయిడ్ రావడం, మా నాన్నగారు నువ్వు ఇక్కడ ఉంటే సర్వీస్లో ఉండగానే చనిపోతావే, నువ్వు జెడ్పీకి ట్రై చేయమ్మా అంటే నేను పీఈటీగా 91, 92లో ట్రైనింగ్ అయ్యాను. అప్పటి నుంచి 96 వరకు పోస్టులు తీయలేదండి, పీఈటీ పోస్టులు 96లో తీశారు. తర్వాత 97లో పోస్టింగ్ ఇచ్చారు. ఫస్ట్ పుట్టింగ్ పామార్ అన్నమాట. నిజంగా మంచి స్కూల్కి అందరూ చెప్పింది ఏంటంటే మంచి స్కూల్కి వెళ్తున్నారు మేడం అని. అందరు బ్లెస్సింగ్స్ ఉండడం వల్లే నిజంగా మరి వెంకట్రావు గారు చెప్పినట్లు అప్పుడు పిల్లలు ఇలా చెప్తే అలా వినేవారు. ఇప్పుడు పిల్లలు 6th క్లాస్ పిల్లలు, 6th క్లాస్ పిల్లలే చాలా యారగెంట్గా ఉంటున్నారు. మరి మీకు వాళ్ళకి ఎంత డిఫరెన్స్. మరి నేను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత, నేను సెంట్రల్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక క్రమం, ఒక డిసిప్లైన్ అది ఏమి ఉండదు కాదు. అయ్యి బాబోయ్ నేను ఎందుకు వచ్చానా అని ఎంతో బాధపడ్డాను. 6 నెలల వరకు నేను బాధపడుతూనే ఉన్నాను. తర్వాత నేను సర్దుకున్నాను. ఈ పిల్లలకే నేను భగవంతుడు ఇలాంటి పిల్లలకే క్రమశిక్షణ నేర్పించడానికి నన్ను ఇక్కడ పోస్టింగ్ ఇప్పించాడేమో అని అనుకున్నాను. తర్వాత స్పోర్ట్స్ ఆడించాను, షీల్డ్లు మెడలు అవన్నీ తీసుకొచ్చారు. తక్కువ టైము చేసినా సరే నన్ను గుర్తుపెట్టుకున్నందుకు ఈ బ్యాచ్ టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అకేషన్స్కి మరి నన్ను పిలవడం గుర్తుపెట్టుకొని, తర్వాత సురేష్ నన్ను ద్రాక్షారం, నేను ఒక స్కూలు హెచ్ఎం పీఈటీగా ఇక్కడ జాయిన్ అయ్యానండి. పీఈటీ నుండి తర్వాత ఇక్కడ ఉన్నప్పుడే నాకు మ్యారేజ్ అయింది. మా వారిని కూడా చూసి ఉండొచ్చు మీరు అందరూ. ఇక్కడికి నుంచి వెళ్ళిన తర్వాత గొల్లపురం ఇదేంటి సామలకోట గర్ల్స్ స్కూల్కి వెళ్ళాను. అక్కడ నుండి పీడీ ప్రమోషన్ మీద గొల్లపురం బాయ్స్ స్కూల్కి వెళ్ళాను. అక్కడ నుండి మళ్ళీ వేట్లపాలెం వెళ్ళాను. 6 నెలలు అక్కడ వేట్లపాలెంలో చేసిన తర్వాత ప్రమోషన్, గెజిటెడ్ హెచ్ఎం ప్రమోషన్ వచ్చింది. ఈ గడ్డ బ్లెస్సింగ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు కూడా మరి హ్యాపీగా నన్ను అక్కడ పంపించడం వలన ఇలా బ్లెస్సింగ్స్ చేసుకుంటూ నేను అనుకోలేదు హెచ్ఎం ప్రమోషన్ వస్తుందని అనుకోలేదు. భగవంతుడి ఆశీస్సులతో నేను గెజిటెడ్ హెచ్ఎం అయ్యాను. ఈరోజు చాలా లేట్ అయిపోయింది, వెళ్ళలేను అని అనుకుని డిస్కరేజ్ అయిపోయాను. కానీ సురేష్ మరి నన్ను వదలలేదు. మేడం పర్వాలేదు, ఎందుకంటే ఒక టీచర్కి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ఒకటి పెట్టాడు గవర్నమెంట్. అది ఒక్క టీచర్కి అవ్వలేదు, ఆవిడ ఫోన్ పోవడం వల్ల. దాని గురించి నేను డీవ్ ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళా బస్ క్యాచ్ చేయడం. నేను ఎక్స్ప్రెస్ గురించి నేను చూస్తున్నాను, ఎక్స్ప్రెస్ రాదంట కోటపల్లికి. ఆర్డినరీ బస్సు, ఫ్రీ బస్సు. ఫ్రీ బస్ గురించి కాదు, నేను తొందరగా వెళ్ళాలి అని ఒక బస్సు దాటేసింది, ఒక బస్సు వెళ్ళిపోయింది. నేను ఎక్స్ప్రెస్ కోసం చూస్తున్నాను. తర్వాత చెప్పారు ఎక్స్ప్రెస్ వెళ్దామ్మా అని. అప్పుడు ఎక్కాను. ద్రాక్షారంలో నేను గంగవరంలో దిగుతామంటే పర్వాలేదు మేడం ద్రాక్షారంలో దిగిపోండి మేము వచ్చేస్తామని అన్నారు. అలాగా నన్ను తీసుకొచ్చినందుకు ఆ సురేష్ టీము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీ పిల్లలు నా ఎంత హైట్, మంచి పర్సనాలిటీ, ఇంతమంది పిల్లలు నేను చూసే అదృష్టం నాకు కలిగింది. నాకు 2 పిల్లలు, బాబు. పాప ఇక్కడ ఉన్నప్పుడే అధ్యక్షుల్లో ఉన్నారు కాబట్టి మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు నా కారు మీద తీసుకొచ్చాడు సురేష్.
దాంట్లో బిజినెస్ మెన్ ఉన్నారు ఇద్దరు. 24 గంటలు ఫోన్ చేస్తూ ఇక్కడ పని చేస్తూ ఇక్కడ వచ్చినా సరే ఫోన్లో తన పనులు సక్కపెట్టున్నారు. చాలా సంతోషం అనిపించింది. మరి మీరందరూ కూడా నన్ను గుర్తుపెట్టుకున్నందుకు నేను ఇక్కడ పనిచేసినప్పుడు ఏముండేది కాదు, మామూలుగా ఎవరన్నా రావచ్చు ఎవరన్నా వెళ్ళిపోవచ్చు అన్నట్లు ఉండేది. వాతావరణం అంతా చాలా బాగుంది. అది కాంపౌండ్ వాళ్ళు ఉంది, కొత్త రూమ్లు ఉన్నాయి, అన్ని స్కూళ్ళు కూడా అలాగే ఉన్నాయండి. మరి ఇలాంటి మంచి గట్ మీద నేను వర్క్ చేసినందుకు, మీరు కూడా నా బ్యాచ్లో మీరు చదివినందుకు, వెంకట్రావు గారు మ్యాథ్స్ చెప్తారు, నేను డిసిప్లిన్ ఆటలు ఆడించాను అంతే. అది మరి ఎంత బాగా చెప్పిన మాట వినేవారు. జగదీష్ అని చాలా పొడవుగా ఉండేవాడు. సీనియరా? అంత పొడవైనా సరే ఈ కాగితాలన్నీ ఏరు అని అంటే ఏం ఆలోచించుకుంటే చక్కగా అన్ని క్లీన్ చేసి చక్కగా చూసారు. క్లీనింగ్ అండ్ క్లీనింగ్ ఆ యాక్టివిటీస్ లో చాలా బాగా పార్టిసిపేట్ చేసేవారు. అంత మంచి పిల్లలు మీరు అందరూ. మీ భగవంతుడు మీ పిల్లలు కూడా మీ డిసిప్లిన్ అలా కంటిన్యూ చేస్తూ మంచి పొజిషన్లో మీ పిల్లల్ని చదివిస్తూ మీరు హ్యాపీగా ఉండి, జాబులు కూడా చాలామంది చేస్తూ ఉండొచ్చు, బిజినెస్లు ఎక్కువగా చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా భగవంతుడు మంచి పొజిషన్లో ఉండాలని, హ్యాపీగా మన జీవితం అంతా సాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు ఈ బ్యాచ్ ఏమో 2000 మరి పిల్లలని అంటారు మిమ్మల్ని చిన్నోళ్ళ కింద లెక్కమాట. మీరు ఎంతో ఉత్సాహంగా ఈ ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నారు. సో సక్సెస్ఫుల్గా సాగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదికను అలంకరించిన మాస్టర్లందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మన విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు. సరే, మిమ్మల్ని చూసాక ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు. ఎంచేతంటే అప్పటి పిల్లలు వేరు, ఇప్పుడు పిల్లలు వేరు. కానీ మీరందరూ కూడా చక్కగా ఒక బాణి అంటే మేము ఆ టైంలో అంటే ఒక్కరి వల్లే మీరు అట్లా సక్సెస్ అనేది సాధించలేరు. అంటే అందరూ మాస్టర్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు బోధన చేసిన అందరూ ఉపాధ్యాయుల యొక్క కృషితోనే మనం డెవలప్ అవుతాం. అంటే మీరందరూ కూడా మరి ఒక ఉన్నత స్థాయిలోకి వచ్చి మీ కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించుకుంటున్నందుకు థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పిల్లలు ఏదో అలా చేస్తూ ఉంటారు, దట్ ఈస్ సపరేట్, దాని గురించి వదిలేయండి. అని వెంకటరావు గారు చెప్పారు ఇందాక, అప్పటి పిల్లలు ఇప్పటి పిల్లలు అనే డిఫరెన్స్ ఉంటుంది. అంతేత కాలం మారింది, కాలం మారలేదు, మనుషులు మారావు. కాలం అదే టైము, అదే ప్రాసెస్, డిఫరెన్స్ దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. కానీ మనుషులు మారారు, మనస్తత్వాలు మారాయి. అప్పుడు అన్నీ కూడా యునైటెడ్ ఫ్యామిలీస్, ఒక ఇంట్లో తల్లి తండ్రి అలా చిన్నాన్న పెద్దనాన్న ఇలా మామయ్యలు వీళ్ళందరూ కలిసి ఉండేవారు. అప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలు, పిల్లలకు కూడా వాళ్ళతో రిలేషన్స్ చక్కగా మెయింటైన్ చేసేవారు. వారికి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే తండ్రికి చెప్పేవారు కదా, వాళ్ళ మామయ్యకి ఎవరితో చెప్పేవారు. అటువంటి రిలేషన్స్ ఉన్న టైంలోంచి మన ఐసోలేటెడ్ ఫ్యామిలీస్లోకి వచ్చేసాం. అంటే విడివిడి కుటుంబం, తల్లి తండ్రి, ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి. అప్పుడు ఆ టైంలో కనీసం ఒక ఇంట్లో 4-5 పిల్లలు ఉండేవారు. ఇప్పుడు ఎవరింట్లో కూడా ఒకళ్ళ పిల్లలు ఉంటున్నారు, తప్పితే 2, అంతే కదా. సో ఇట్లాంటి పొజిషన్లో వాళ్ళ యొక్క పిల్లల యొక్క మనస్తత్వం కూడా మారుతుంది. వాళ్ళు ఆడుకోవడానికి ఎవరు ఇంకొకరు సహాయం ఉండరు, వాళ్ళు ఒకడే ఆడుకోవాలి. వాడిని ఎంత గొప్పగైనా మనం చూస్తున్నాం, కానీ ఆ ఫీలింగ్ అనేది ఆ పిల్లలకి రావట్లేదు. సో అది ఎవరి ఫాల్ట్ అంటే ఏమి చెప్పలేము. సో ఏంటంటే మన పిల్లల్ని చక్కగా చదువు దృష్టిలో పెట్టుకోండి. ఎక్కువ మంది అంటే ఇప్పుడు ఇక్కడ అందరూ పెద్ద పెద్ద పిల్లలు అయ్యారు. ఇందులో 10th క్లాస్ చదువుతున్నారు, 9th క్లాస్, ఇలా రకరకాల వేరియస్ ఇన్స్టిట్యూషన్లో చదువుతుంటారు. ఏ ఇన్స్టిట్యూషన్లో చదివినా మన పిల్లలకి మార్కులు ముఖ్యం కాదు, వాళ్ళకి సబ్జెక్ట్ ముఖ్యం. మా విచిత్రం, నేను జస్ట్ కాకినాడ నుంచి వచ్చాను. ఇప్పుడు నేను కాకినాడలో ఒక 5 days మ్యాథమెటిక్స్ క్యాంప్ ఉంది, అక్కడికి వెళ్ళి
అది పూర్తి చేసుకుని మళ్ళీ నన్ను డ్రాప్ చేశారు కారులో గంగవరం వరకు. అక్కడ నుంచి మన వెంకటరావు నేను కలిసి వచ్చాము ఇక్కడికి. ఏంటంటే అక్కడ ఒక ఆయన విధానం చూస్తే వాళ్ళ అబ్బాయికి ఎప్పుడు 96 మార్కులు వస్తున్నాయి లెక్కల్లో. అంటే 96 వచ్చినా సాటిస్ఫై అవ్వట్లేదు. నా విచిత్రం అదే బాధ. 96 కూడా 99 వచ్చేసాయి, అయినప్పటికీ 1 మార్కు పోయింది. అంటే పిల్లల్ని ఎప్పుడు కూడా మార్కుల దృష్ట్యా చూడద్దు. వాడికి మంచి సబ్జెక్ట్ వచ్చిందా లేదా, మంచి వాల్యూస్ పెంచాలి పిల్లల్లో. వాడికి చక్కగా ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి గెస్ట్, వాళ్ళని ఏ పేరెంట్ పిలవాలి, పేరు అంటే పేరు కాదు, ఏ రిలేషన్తో పిలవాలో తెలియట్లేదు. అర్థమవుతుందండి. అంచేత పిల్లలకి మన రిలేటివ్స్ అందరినీ కూడా చక్కగా పరిచయం చేసుకోవటం, వాళ్ళు ఎవరు ఎట్లా పిలవాలి, ఎలా సంబోధించాలి, ఈ వాల్యూస్ అనేవి లేకపోతే ఇంకా భవిష్యత్తులో మనం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. అంటే ఆఖరికి ఒక చిన్న జోక్ ఎక్కడ చూశాను మొన్న, ఒక అడుక్కున్నవాడి ఇంటికి వచ్చిన కుర్రోడు ఏమన్నాడు, మీరందరూ కూడా అటువంటి స్నేహాన్ని కంటిన్యూ చేసుకోండి. మీరందరూ స్నేహితులు కాబట్టి చిన్న చిన్న భేదాలు ఉంటాయి, ఒకరు పెద్ద ఉద్యోగం చేయొచ్చు, ఒకరు చిన్న ఉద్యోగం చేయొచ్చు, ఈ ఫీలింగ్ ఏమీ లేకుండా చక్కగా మీకు స్థాయి అయితే మిగతా వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయటం. ఆర్థికంగా అంటే అందరికీ డబ్బులు అవసరం ఉండదు, కానీ మాట అనేది చాలా ఇంపార్టెంట్. అంచేత ఒకరికొకరు మాట్లాడుకోవటం, ఎక్కడున్నా రిలేషన్స్తో ఫోన్ చేసుకోవటం, కలుసుకోవటం, అది ఎంత ఆనందిస్తుందో మనకు తెలియదు. అంచేత మన అందరూ రిలేషన్లో ఉండండి తప్పనిసరిగా. నాకు పదే మెసేజ్లు పెడుతుంది అనురాధ, ఎవరు పేరమ్మా, అరుణ. అదొక హ్యాపీ. అంచేత అలాగే ఇంకా మా చిత్తూరు ఎవరో వీరలక్ష్మి ఎవరో ఉన్నారు అక్కడ, అంటే ఈవిడ చిత్తూరు వరలక్ష్మి గారా ఏది అక్కడ, ఆవిడ మా ఇంటి అదే మా స్కూల్ దగ్గరే. సో ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఫస్ట్ మన యొక్క బిహేవియర్ ఎట్లా తెలుస్తుంది, మన ఫేస్ ఎప్పుడు నవ్వుతూ కనపడాలి. ఎన్ని కష్టాలు ఉండొచ్చు లోపల, ఐ డోంట్ ఎక్స్పోజ్ ఇట్. అంతా కూడా చక్కగా ఆనందంగా హ్యాపీగా ఉండండి. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అంటే ఇక్కడ వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయుడికి, తర్వాత చాలా ప్రేమగా మమ్మల్ని పిలిచి ఇంత అందంగా ఆదరంగా సత్కరించినటువంటి మా పూర్వ విద్యార్థులు, ఇంత చక్కగా ఎదిగి మరి గురువులను పిలుచుకొని సత్కరించుకున్నటువంటి విద్యార్థులకు కూడా నా శుభాశీస్సులు. మరి అప్పట్లో పామర్ హై స్కూల్లో నాది ఫస్ట్ పుట్టింగ్ పామర్ హై స్కూలే. నేను మొట్టమొదటిగా జాయిన్ అయింది. నేను చదువుకున్నది నా విద్యార్థి జీవితం కూడా, నేను విద్యార్థిగా ఇక్కడే ఈ పాఠశాలలోనే చదువుకున్నాను. ఫస్ట్ పుట్టింగ్ కూడా ఇదే పాఠశాలలో నేను జాయిన్ అయ్యాను. మరి అప్పట్లో పిల్లలు చాలా నిజంగా ఇప్పటి కాలానికి అప్పటికి పిల్లలు చెప్పింది చక్కగా ఎలా చెప్తే అలా, ఒక కథ చెప్తే కథ విని మారేవారు, కథ వినేవారు, కథ చెప్తే కథ విని అందులో నీతికి అనుగుణంగా పిల్లలు మారేవారు, మారి చదువుకునేవారు. ఎక్కువ కొట్టడం తక్కువ, మాటలతో ఎక్కువ. అయినా పిల్లలు చక్కగా చదువుకునేవారు. మరి ఇప్పుడు కాలానికి అప్పుడు కాలానికి మారింది, తరం మారింది. దానికి కారణం నేను ఒకటే అనుకుంటే ఎలా ఉండాలో అంతా చెప్పట్లేదు. పిల్లల దగ్గర కూర్చునే అంత తీరిక తల్లిదండ్రులకు ఉండట్లేదు. తర్వాత పూర్వకాలంలో నానమ్మలు తాతయ్యల దగ్గర పిల్లలు కొంత నేర్చుకునేవారు. తాతయ్యలు నానమ్మలు చదువుకోకపోయినా రామాయణ మహాభారతలో కథలు చెప్తూ ఉండేవారు. కాబట్టి అవన్నీ వింటూ పిల్లలు కూడా చాలా చక్కగా క్రమశిక్షణతో ఉండేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో మమేకమై ఉండేది తక్కువ. తర్వాత ఈ టీవీలు అవి లేవు, మా కాలంలో టీవీలు అవి లేవు. ఇప్పుడు టీవీలు అవి ఉండడం వల్ల, తర్వాత ఈ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ కూడా లేవు మా కాలంలో. ఇప్పుడు ఫోన్ల వల్ల, టీవీల వల్ల పిల్లలు కొంచెం అదుపుతున్నారు తప్ప మన సాంప్రదాయాలు, సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పటికీ కూడా అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలా ఉన్నాయి. కానీ కొంచెం పిల్లల మీద శ్రద్ధ తీసుకుని, అలాగే పిల్లలు 10th క్లాస్కి ఇంటర్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు అనేది
తల్లిదండ్రులుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత. ఫోన్స్ ఉంటున్నాయి, ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్లో ఏం చేస్తున్నారు ఏంటి అని చూసుకుంటూ, ఇంట్లో కూడా టీవీల్లో ఏం చూస్తున్నారు ఏంటి, తొందరగా పడుకుంటున్నారా లేదో చూసుకుంటూ పిల్లల్ని పెంచినట్లయితే ఈ వేరే అప్పుడు ఉన్నట్టే ఇప్పుడు కూడా పిల్లలు ఉంటారు. మన ఇండియా చాలా గొప్పది. ఇండియాలో ఉన్నటువంటి సంపద అంటే జ్ఞాన సంపద మరెక్కడా ఉండదు. అన్ని దేశాల నుంచి మన దేశానికే వస్తారు జ్ఞానం నేర్చుకోవడానికి. అలాగే జ్ఞాన సంపాదన చేసినటువంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఇండియాలోనే ఉన్నారు. కాబట్టి మన ప్రాచీన సాంప్రదాయాలన్నింటినీ కూడా మనం నిలబెట్టుకునేలా ఉండాలంటే తల్లిదండ్రులు పిల్లల్ని చక్కగా చిన్నప్పటి నుంచి గుడికి అయితే అందరూ తీసుకెళ్తారు. కానీ ఎవరైతే మంచిగా ఉపన్యాసం ఇస్తున్నారో, ఎక్కడైతే మంచి ఆత్మజ్ఞాన బోధ జరుగుతుందో అటువంటి చోట్లకి పిల్లల్ని కూడా తీసుకెళ్ళినట్లయితే వాళ్ళ మానసికంగా మారేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక మీరందరూ కూడా మీరు కూడా మనం కూడా అందరూ ఆత్మజ్ఞాన బోధ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కేవలం ప్రొద్దుట లేచిన నుంచి నిద్రపోయే వరకు లేవడం, వండుకోవడం, తినడం, పరిగెడడం, ఇవే ఆఫీసులకు వెళ్ళడం, పని చేసుకోవడం, వర్క్ చేసుకోవడం, ఇదే కాకుండా ఒక మంచి యోగా గురువుని ఎత్తుక్కుని యోగా నేర్చుకుంటూ యోగా చేసుకుంటూ అట్లాగే ఆ జ్ఞానబోధ యోగాతో పాటు జ్ఞానబోధ కూడా వింటున్నట్లయితే మనం కూడా చేసి పెట్టుకున్నటువంటి కర్మలు ఏమైనా ఉంటే తొలగి మన చివరి వరకు అంటే ఆఖరి శ్వాస వరకు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాం. ఆఖరి శ్వాస వరకు ఆరోగ్యంగా ఉండడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎప్పుడు ఏ జన్మలో ఎక్కడ ఏది చేసామో మనకు తెలియదు. అవన్నీ సంస్కరించబడాలంటే యోగా చేయడం చాలా అవసరం. ధ్యానం ద్వారానే దాన్ని తెప్పించగలం తప్ప మన కన్నటువంటి తల్లిదండ్రులు కానీ మనకు చదువు చెప్పినటువంటి గురువులు కానీ ఎవరైనా సరే ఎవ్వరూ ఏమీ చేయలేరు. మన ఆస్తిని మనమే సంపాదించుకోవాలి. మరు జన్మకి మన ఆస్తిని మనమే సంపాదించుకోవాలంటే యోగా ఒక్కటే మార్గం. కాబట్టి అలాగే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలన్నా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలన్నా మానసిక ఆరోగ్యం చాలా అవసరం. మొదట కావాల్సింది మానసిక ఆరోగ్యమే కావాలి. కాబట్టి మానసిక ఆరోగ్యంగా ఉన్నట్లయితే అందరినీ చక్కగా ప్రేమించగలం. ద్వేషం, అసూయలు, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ ఉండవు. అవన్నీ లేకుండా ఉండాలంటే మన మనసు ఆరోగ్యంగా ఉండాలి. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే మనసును క్రమశిక్షణలో పెట్టాలి. మనసును క్రమశిక్షణలో పెట్టడం సామాన్యమైన విషయం కాదు. అది ఒక్క యోగా వల్లే సాధ్యపడుతుంది. ఇటు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, అటు మానసికంగానూ ఉపయోగపడుతుంది. మన తుది శ్వాస వరకు కూడా. పూర్వ విద్యార్థులందరికీ నా శుభాభినందనలు. ఈరోజు నిజంగా చాలా మంచి రోజు. సంక్రాంతి పండుగ ఉత్సవాలతో పాటే కాకుండా మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచ విశ్వవేదిక మీద చాటి చెప్పిన స్వామి వివేకానంద గారు పుట్టినరోజు ఇవాళ. జాతీయ యువజన దినోత్సవం. మీరంతా యువత నడుము బిగించి మన దేశాభివృద్ధికి ముందుకు సాగాలి. మీ పిల్లలందరినీ బాగా చదివించుకోండి. వీలుంటే ఇక్కడ మనకి వివేకానంద గారి విగ్రహం ఉంది. కొందరు తర్వాత ఒకసారి ఒక దండ వేసి ఆయనకి నివాళులు కూడా అర్పించండి. వివేకానంద జయంతి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరి జీవితాలు చాలా అభివృద్ధి పదంలో సాగాలని, మంచి నడవడితో ముందుకు వెళ్ళేలాగా ఇప్పుడు దాకా మనకు పెద్దలు ఇచ్చిన సూచనలన్నీ పాటించాలని ఆశీర్వదిస్తూ, నేను మీ అందరికీ స్కూల్లో పాఠాలు చెప్పకపోయినా ఇక్కడ చాలా మంది ఒక సుమారు 15-20 మంది నాకు ట్యూషన్కి వచ్చి అందరూ ఇప్పటికీ పేర్లు గుర్తున్నాయి నాకు చాలా మంది. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇక్కడ అందరూ కలిసి మంచిగా సమావేశం పెట్టుకున్నారు. మన స్కూల్కి నేను కూడా ఈ స్కూల్లోనే పనిచేస్తున్నాను ప్రస్తుతం. అది స్వార్థం. ఏదైనా నీడ్స్ సుమారు 40-50 వేల రూపాయలు విలువైన కొన్ని అవసరాలు ఉన్నాయి. అవసరాన్ని పట్టుకుని తర్వాత మీ కమిటీ వాళ్ళు ఎవరో చేస్తే హర్ష వాళ్ళతో మాట్లాడతాను. చూసి దానికి అందరూ సహకరించి మీరు పెట్టుకున్న ఈ సమ్మేళనానికి గుర్తుగా స్కూల్కి కూడా ఏదో ఒకటి మీ బ్యాచ్ తరఫున చేస్తే బాగుంటుందని నా సూచన. ఇది ఆలోచించుకోండి ఒకసారి. ముందుగా మీరు ఈ బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా నేను మీకు థ్యాంక్స్ తెలియజేయాలి. మంచి గురువుల మధ్య నేను పనిచేయడం జరిగింది. మళ్ళీ తిరిగి మమ్మల్ని 25 సంవత్సరాల తర్వాత కలిసి వారితో అనుబంధాన్ని నెమరు వేసుకునే అవకాశం ఇచ్చినందుకు ఈ పూర్వ విద్యార్థి బృందానికి చాలా హృదయపూర్వకంగా మాస్టారు.
హెచ్ఎం గారు. వారు నా మీద ఉన్న నమ్మకంతో నాకు ఆ రోజున ఇస్తే నేను కూడా ఈ పిల్లల్ని చాలా నాకు అంటే కొంచెం యావరేజ్ స్టూడెంట్స్గా ఉండేవారు కొంతమంది ఏమో యాక్టివ్గా బాగా చదివేవారు. ఆ యావరేజ్ స్టూడెంట్స్ చెప్పడమే నాకు ఒక ఛాలెంజింగ్గా తీసుకొని నేను ఆ రోజున ఇక్కడ పనిచేయడం జరిగింది. ఇప్పటికీ కూడా నేను ఈ పామర్ స్కూల్తో ఉన్న అనుబంధాన్ని అప్పుడప్పుడు నెమరు వేసుకుంటూ నేను ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి చెల్లూరు పాఠశాలలో చెప్పడం జరుగుతుంది. ఏమైనా ఇప్పుడు ఆ రోజున మీరు మా నుంచి మీరు విద్యను గ్రహించి గురువు తగ్గ శిష్యులుగా ఈరోజు మా ముందు ఉండడం నిజంగా నాకు నోటబడి మాట్లాడడం లేదు. ఇంకా చివరిగా నేను మీకు చెప్పేది ఏంటంటే, అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఆ రోజున పాఠాలతో పాటు ఈ రోజున జీవితానికి సంబంధించిన పాఠాలు ప్రతి ఉపాధ్యాయ శాస్త్రి గారు, మేడం గారు, శేషమణి గారు, ప్రతి ఒక్కరు అమ్మాజీ గారు, అనురాధ గారు, కేవీ గారు, తెలంగాణ వెంకట్రావు గారు అందరూ కూడా జీవితానికి సంబంధించిన పాఠాలు ఈరోజు మీకు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా అంటే మీ కుటుంబానికి మీరు ఆదర్శంగా నిలబడండి. మీకు వచ్చి మీరు సంపాదించిన డబ్బుని చక్కని ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టండి. కుటుంబాల్లో మంచి పాత్ర పోషించండి. సమాజంలో కూడా మంచి పాత్ర పోషించి మళ్ళీ తిరిగి మరొకసారి మీట్ అయినప్పుడు గురువుని మించిన శిష్యులుగా మీ అందరూ ఇప్పటికే కొంతమంది గురువుని మించిన శిష్యురాళ్ళు కనిపించారు. కానీ ఇంకా ఏంటంటే అందరూ కూడా గురువుని మించిన శిష్యులు అయితే మా అందరికీ మీరు ఇచ్చే గురుదక్షిణగా గురుదక్షిణ అంత అవసరం లేదు, కానీ మా ఉద్యోగ జీవితానికి ఒక సంతృప్తిగా మిగిలిపోతుంది మాకు. ఇంకా అమ్మాయిలు అయితే ఎలా ఉంటారంటే చక్కగా మీరందరూ మీ కుటుంబంలో మీ భర్తకు అనుగుణంగా, అత్తమామలకు అనుగుణంగా, తల్లిదండ్రులకు అనుగుణంగా వెలుగుతూ మీ పిల్లల్ని మీకన్నా మంచి ఉన్నత స్థితిలో ఉండేందుకు ఒక చక్కగా ఆలోచించేయండి. అదేవిధంగా మీ ఇండివిజువాలిటీ కోల్పోకూడదు. మీ యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా, మీ ఇండివిజువాలిటీని కోల్పోకుండా ఆ కుటుంబం మీ పిల్ల మన స్కూల్ పామర్ స్కూల్ అనేది గవర్నమెంట్ డెవలప్ చేసిన దానికంటే కూడా దాతల చేత ఎక్కువ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైనా మన స్కూల్ చూస్తే కనుక చాలా బాగుందండి, ఇంత ఎక్విప్మెంట్ కానీ ఇంత ఎన్విరాన్మెంట్ కానీ ఏ స్కూల్కి లేదని చెప్పేసి అంటుంటారు. కాబట్టి మీ గుర్తుగా మరి ఇవాళ మనం మా మీటింగ్ పెట్టుకుంటాం, వెళ్ళిపోతాం, మళ్ళీ ఎప్పుడూ కలుసుకుంటాం. కాబట్టి మీ జ్ఞాపకాలు గుర్తుగా మా స్కూల్కి కూడా ఏదైనా చేయమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. వడ్డాణం నీ నడుముకిచ్చా, నక్షత్రాల తొట్టి తెచ్చా, నానాలాడ బండిరిచ్చా, వానవిల్లు చీరా తెచ్చా, కట్టుకున్న నిన్ను మెచ్చా, కంటి నింద నిద్దాలంటూ రాని అగోని రంగులే పట్టిక పెట్టేస్తాను నీ రంగులే ముంజకాయ
ఊగిపోద్ది. పదా ఒక పట్టు పట్టేద్దాం. అట్టగంటావా? మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు గౌరవంగా ఉండండి. ఎవరిని నెత్తినెక్కించుకోకండి. మీరు లేకపోతే నేను లేనని చచ్చిపోతానని ఎవడన్నా అంటాడు. చచ్చిపోయేవాడు ఎవరో కనపడతాడు. నూరు దాకా వెళ్ళి వెనకొచ్చేస్తాడు. అది హలో. చదువు సంస్కారాన్ని పెంచుతుంది. సంస్కారం వల్ల సర్వము సాధిస్తాము. అది ఏంటి అని కాదు, అన్నీ సాధిస్తాం. సాధించడం అంటే వాళ్ళని చెత్తకొట్టేయడం అది కాదు. మంచి వారిని మంచి వాళ్ళుగా తయారు చేయగలుగుతాం. చేత ఇప్పుడు ఆ పిల్లలకి ఈ 10th క్లాస్ మా దగ్గర చదివిన పిల్లలందరికీ నేను ఆ ఒక లాస్ట్ దాన్ని మనం పక్కకు వదిలేస్తే అది లూప్ వేస్ట్ అయిపోతుంది. తేడా వచ్చింది కానీ మీరు మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్పమంటే 10 వాక్యాలు చెప్తాను. నాకు భయం లేదు. నా సబ్జెక్ట్ అది, నా సబ్జెక్టే అది. నా సాంస్క్రిట్ అంటే నేను ఖచ్చితంగా చెప్పుకోను. నేను క్లాసులో కూడా బయట కూడా మనిషిగా ఏమన్నాను, చనే తుష్టా చనే రుష్ట వితుష్టా చనే చనే అవ్యవస్థ చెప్తాను ప్రసాదం భయం. ఒక క్షణకాలంలో సంతోషంగా ఉంది. కోలీగ్స్, సంస్కృతం మాస్టర్ కేవీవి గారు, రాజలక్ష్మి గారు, వెంకట్రావు గారు, శ్రీనివాస్ గారు, రామకృష్ణ గారు, ఇంకా చాలా మంది టీచర్స్ పేర్లన్నీ నాకు బాగా గుర్తు. మీకంటే కూడా టీచర్స్ పేర్లు ఎక్కువ, ఎందుకంటే నేను వాళ్ళ శాలరీస్ మీ సర్టిఫికెట్లు ఇచ్చేవాడిని కాబట్టి. మీ యొక్క బ్యాచ్ తో నా యొక్క అవినాభావ సంబంధం ఏంటంటే మీరు సిల్వర్ జూబ్లీ ఇలా జరుపుకున్నారు. నేను మ్యారేజ్ అయ్యి సిల్వర్ జూబ్లీ మొన్న డిసెంబర్లోనే చేసుకున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మంచి బ్యాచ్ అండి. మేము మర్చిపోలేని స్వీట్ మెమరీస్ ఇది. మంచి విందు. ఒక ఐటెంకి మించింది ఇంకొక ఐటెం, అలాగా ప్లేట్ నిండా పేర్చేసి మీ ఆప్యాయతనంతా మా పొట్లో చేర్చేశారు. అంతకు మించి అభిమానం. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. మరి పీడి అంటే దెబ్బలు కూడా తిన్నుంటారు. మరి నేను ఒకే ఒకటి చెప్తాను, మీరు అందరూ ఉన్నారు. తల్లిదండ్రులను ప్రేమించండి,
ఎవ్వరూ వదిలిపెట్టద్దు. నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. నానమ్మను చూస్తే 105 సంవత్సరాలు బ్రతికించాం, మనవరాళ్ళు మనవాళ్ళు అందరూ కలిపి. తర్వాత నన్ను పెద్దమ్మ వాళ్ళకి పెంచుకోవడానికి ఇచ్చేసారు. నాన్నకి 100 సంవత్సరాలు బ్రతికాడండి. తర్వాత పెద్దమ్మ 96 ఇయర్స్ బతికి. తర్వాత నన్ను కన్నా తల్లిదండ్రులు నాన్న మొన్ననే ఒక 2 ఇయర్స్ అవుతుంది, 89 ఇయర్స్ నాన్నకి నా దగ్గరే ఉన్నారు. నేను వాళ్ళ ముసలాళ్ళందరినీ ఓర్పుతో చూసే బాధ్యత నాకు అలవాటు ఉన్నది కాబట్టి నా దగ్గరే ఉండేవారు. నేను ఇప్పుడు ప్రజెంట్ అమ్మని చూసుకుని అన్ని పెట్టుకుని నేను మళ్ళీ డివార్స్కి వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది అండి. అందుకని నేను చెప్తున్నాను, బాగా ఉన్నంత వరకు వాళ్ళు పనులు చేసేంత వరకు ఎవ్వరూ అవసరం లేదు. మంచాలు పడినప్పుడు మాత్రమే మన అవసరం. వాళ్ళు పెద్దవాళ్ళు మనం అక్కడ కూర్చుంటే చాలు, ఏమీ పని చేయక్కలేదు. మనకి నిండుదనం, మనకి ఆశీర్వాదం, దీర్ఘాయుసు ఇస్తాడు దేవుడు. అది మాట. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. చదువానే గంధం లేక సంసారం ఈదనలేక ఛిద్రమై చితికిపోయి ఎలిసిపోయిన బతుకులు తాతల వంతన లేదు, మా తండ్రులు ఎరుగనలేదు. చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువ లేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం. బడి మెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడు లేదు. కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుళ్ళు మీరు, కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు. ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు విన్నా, మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓసారు. ఆ గోసలు మా బిడ్డలకు ఒడిగట్టద్దు మా సారు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా.
అయ్యో కూటికి లేనోళ్ళం సారు, మా బిడ్డలే కోటి ఆశలు, మేము చదువు కొనలేమయ్యా, ఈ బడులే మా బడులయ్యా, బడి గడపకు దండం పెడతం, మిమ్ములనే నమ్ముకున్నాం, కాదనకు ఓ గురువరియా, కనికరించు పేదలమయ్యా, మా బతుకులు మార్చేది మీరే మీరే ఓ మేడం, మా ఆకలి పూడ్చేది చదువేగా ఓ మేడం, మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా బిడ్డలు మట్టి ముద్దలు మీ చేతుల పెట్టుతున్నము, ఏ శిల్పం రూపు చేస్తారో, ఏ రాయితో సానబడుతారు, మా వంశ సంపద వీళ్ళు, మా ఆశలు వీళ్ళేసారు, మీ చల్లని దీవెనలుంటే మా బతుకుల వెలుగు ఉంటది, మీరే మా బిడ్డలకు మరో జన్మను ఇచ్చే దైవం, ఆ సప్తా జలాలతో మీ పాదాలను మేం పూజిస్తాం, మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా, మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. డియర్ ఫ్రెండ్స్, క్యాప్స్ కొట్టండి. ఎవరైతే వచ్చారో, ఎవరైతే యాక్టివ్ పార్టిసిపేట్ చేశారో ఈ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ చేయడానికి, విత్ ద యాంకరింగ్ ఆఫ్ అవర్ మిస్టర్ విలౌడ్ కితాని వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ. దగ్గర పెట్టాలి. హాయ్ అందరూ హాయ్ చెప్పండి రా. సీతక్క హాయ్ చెప్పింది. హాయ్ అమ్మో
బాలకృష్ణలా చేస్తాను నేను, చిరంజీవిలా చేయలేదు. దాసు చెప్పమ్మా. మనసారా కోరుకుంటూ మనం ఎంతో దూరం నుంచి కష్టపడి అందరూ పిలిచినందుకు వచ్చినటువంటి అవంతి గారు అండ్ సీతక్క, సంతోష్, అలా చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ కోసం చాలా మంది ఎంతో కష్టపడి చాలా ఆనందంగా చేశారు. అందరికీ భోగి సంక్రాంతి పండుగ అయితే మాకు ఈ రోజే పండుగలా ఉంది. 10 సంవత్సరాలు అయింది మనం కలిసి. ఈ వేదికని ఇంత బాగా జయప్రదం చేస్తారని మేము అనుకోలేదు. ఉంది, ఇంకా చాలా కార్యక్రమం ఉంది. నాకైతే అలాగే ఉంది. ఓకే, కదా వచ్చేద్దాం. రామలక్ష్మి. హాయ్ ఎవ్రీవన్. కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. చాలా బాగా జరిగింది కార్యక్రమం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మళ్ళీ తర్వాత కూడా కలవాలని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ పేరు పేరుగా చాలా థ్యాంక్స్. మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అన్న. కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి. ఈ కార్యక్రమం ఇంత బాగా జరుగుతుంది నేను అసలు ఎప్పుడు ఊహించలేదు. కానీ అందరూ వెనకాల ఉండి చెప్పాలి కదా, ఎంతమంది అలా గ్యాదర్ చేయాలి చెప్పండి. మన ఫ్రెండ్స్ కోసం పాట పడ్డారు, ప్రతి కాలంలోకి వచ్చేవారు, అరేంజ్మెంట్స్ అన్ని చేసేవారు. అదే విషయం చెప్పండి. డైలీ అటెండెన్స్ చేసేదండి, అటెండెన్స్ ఆన్సర్ తీసుకునేవారు. కాళ్ళకి ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి అందరినీ గ్యాదర్ చేసి సలహాలు సూచనలు. విజయ్ గుప్తా స్టూడెంట్స్ ని అబ్రాడ్ చదువుకోవడానికి పంపిస్తూ ఉంటాం. ఇద్దరు అబ్బాయిలు. నా తోటి మిత్రులందరికీ కూడా ధన్యవాదములు. నా పేరు అశోక్ కుమార్. నేను ఇక్కడ మనందరం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మాకు. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ మనకి లాస్ట్ 1 year నుంచి ప్లాన్ చేస్తున్నాం. మనం చేద్దాం అనుకుంటే లాస్ట్కి ఇప్పటికి వచ్చింది. అంత బాగుంది, అంత బాగా జరిగింది. అంత సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు వెంకటరమణ. నా గురించి It's a family party. Hey, light setting akkarle, mic settle to panle, manintine chesedam disco thakkale. నైన బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ ఫారెన్ నో వెళ్ళాల, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాట కర్లా. ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేళ్ళ, మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో, సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో, గాలిలో కంటేస్తావో, పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంటేసుకున్న
అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా, కెక్కు నీకే పంచంగా, నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే. మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా, కారమే మైనస్ అయినా, ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే. ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో, అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. తలాంగుతయ్యా తకతెత్తి తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా. తత్తి తలాంగుతయ్యా తకతెత్తి తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో. విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో, సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో. అందరిలో ఒకడైన మనిషివో. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో. తలాంగుతయ్యా తకతెత్తి తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా. తత్తి తలాంగుతయ్యా తకతెత్తి తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా. గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం. మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం. పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు, తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు. అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథివో
చేరాడు. మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు. నీకులాగా లోక కళ్యాణాన్ని ఆశించి పిల్ల ఏడి రక మౌనం ఎందుకన్నది బావ కళలో ఆనందం చూసాను. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. Shalala
కళ్ళ కలిపిన రాగమల్లె ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే. అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే. గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం. చిన్ని చిన్ని కోపాలన్నీ చిర్రు బుర్రు తాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే.
పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారు